నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మనకు శ్రీశైలం పేరు చెప్పగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఒకటి మల్లన్న స్వామి గుడి, రెండోది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి గుడి, ఇక మూడోది దేశం గర్వించదగ్గ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీశైలం డ్యామ్. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ డ్యామ్ పటిష్టతపై వరద వచ్చిన ప్రతిసారి ముప్పు పొంచి ఉందనే వార్తలు మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. అయితే వరదలు పెద్ద మొత్తంలో వస్తే మరి ఈ శ్రీశైలం డ్యామ్ తట్టుకోగలదా? ఫ్లంజ్ ఫుల్లో గొయ్యి వల్ల ప్రాజెక్టు భద్రతకు ముప్పేమైనా పొంచి ఉందా అనే ప్రశ్నలు ప్రతిసారి ప్రజల్ని కలవరపెడుతున్నాయి. అయితే గత నెల రోజులుగా మనం చూస్తే కనుక అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడన ప్రభావంతో అది వాయుగుండంగా మారి గత కొన్ని రోజుల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో అటు జూరాల ప్రాజెక్టుకి వరద రావడంతో అవి గేట్లెత్తి శ్రీశైలం వైపు అయితే నీళ్లను మళ్లించారు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీ మొప్పు పొంచి ఉంది అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ను తెలుగు రాష్ట్రాలకు తాగునీరు అవసరాలకే కాక విద్యుత్ సైతం అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో ఇప్పుడు ప్రమాదం పడిందా అనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఓ డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు వరద తీవ్రతకు పంచ్ ఫ్యూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇక్కడ పంచ్ ఫ్యూల్ అంటే ఏంటి, అసలు శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం ఎన్ని అడుగుల వరకు కెపాసిటీ ఉంది ఏంటి అనేది మనం ఒక్కసారి డీటెయిల్ చూస్తే కనుక టోటల్గా శ్రీశైలం ప్రాజెక్టు కట్టడానికి 20 సంవత్సరాలు అయితే పట్టింది దీనికి. ఇక ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే కనుక మ్యాక్సిమం శ్రీశైలంలో వాటర్ కెపాసిటీ వచ్చేసి 885 అడుగుల వరకు స్టోరేజ్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అదే కనుక మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అయితే కనుక 308.04 టీఎంసీలుగా అయితే మనకు మెయిన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి మనం పెట్టుకోవచ్చు. అయితే ఒకవేళ ఫ్లడ్స్ వచ్చాయి సడన్గా, ఇప్పుడు మనకు గత కొన్ని రోజుల నుంచి వరదలు ఎలా వస్తున్నాయో అలాగే వరదలు కనుక వస్తే కనుక ఫ్లడ్ కెపాసిటీ వచ్చేసి 13.20 లక్షల క్యూసెక్ల వరకు ఫ్లడ్ని మనం అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి, మిగతా వాటర్ని అటు కిందికి దిగువ ప్రాంతానికి వదలడానికి మెయిన్గా అయితే ఈ శ్రీశైలం డ్యామ్ ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా కేవలం నీటి నిల్వ కోసము సాగునీరు తాగునీరుకే కాకుండా విద్యుత్ వినియోగంలో కూడా అటు తెలుగు రాష్ట్రాలైనట్టు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా విద్యుత్ ఎక్కువ మొత్తంలో మనము అక్కడ ఉత్పత్తి చేస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టులో అనేది మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఇన్ అక్టోబర్ 2009 దేర్ వాజ్ అన్ అన్ప్రొటెక్టెడ్ ఫ్లడ్. 2009లో అసలు రాష్ట్రంలో భారీ వరదలు అయితే వచ్చాయి. ఆ వరదల్లో చూసుకుంటే ఒక్కసారిగా ఇన్ఫ్లో ఎంత ఉందంటే 25.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడ దాటిపోయింది. దాంతో ఏంటంటే అప్పుడే ఈ ప్రాజెక్టు స్టాండర్డ్గా ఉందా లేదా, మరి ఇంత పెద్ద వరద వచ్చింది, ఫ్యూచర్లో ఇలాంటి వరదలు కనుక వస్తే ఈ ప్రాజెక్టు తట్టుకుంటుందా, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ప్రమాదం ఏమైనా ఉందా అనే రీతిలో ఒక కమిటీలనైతే నిర్మాణం చేసుకున్నారు. అయితే శ్రీశైలంకు సంబంధించిన ఇంజనీర్లు అటు కేంద్రానికి సిఫార్సులు చేయడంతో మా ప్రాజెక్టు పటిష్టంగా ఉందా లేదా వచ్చి ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పడంతో మనకు జూలై 13, 2017లో ఒక కమిటీ అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ని సందర్శించింది. ఏ కమిటీ హెడెడ్ బై డాక్టర్ వైకే మూర్తి, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ అసోసియేషన్. ఆయన ఆధ్వర్యంలో 2017లో ఒక కమిటీ వచ్చి అక్కడ సందర్శించింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆన్ 2018 జూన్ 11, 12 జూన్ 11, 12 తేదీలలో అంటే 2018లో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఈఎన్సిపి రామరాజు, రిటైర్డ్ సిఈ కె సత్యనారాయణ, రిటైర్డ్ ఈఈ కె కృష్ణ వీళ్ళతో కలిపిన ఒక కమిటీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ని అయితే సందర్శించింది. ఆ తర్వాత కూడా చూసుకుంటే కనుక 25 ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 25, 2020లో కూడా ఒక కమిటీ ఆఫ్ సెంట్రల్ ఎక్స్పర్ట్స్ హెడెడ్ బై ఏబి పాండ్యా, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ అసోసియేషన్ అండ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా 2020లో కూడా ఈ డ్యామ్ని అయితే పరిశీలించారు. ఇక టోటల్గా
3 కమిటీలు అయితే ఈ డ్యామ్ని పరిశీలించాయి. డ్యామ్ని పరిశీలించిన ప్రతి కమిటీ కూడా ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది వచ్చిన దానికి. అలా నివేదిక ఇస్తే కనుక 3 కమిటీలు కేవలం ఒకే ఒక నివేదికనిచ్చాయి. దేర్ ఈజ్ ఏ ఓన్లీ వన్ మెయిన్ పాయింట్ దట్ ఈజ్ ఏ క్లియర్ ఫ్రమ్ ద అనానిమస్ రిపోర్ట్. అన్ని కమిటీలు కలిపి ఒకే ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చేసాయి. అదేంటంటే డార్క్ ఈజ్ థ్రెటెడ్ బై ఏ హ్యూజ్ పిట్ ఇన్ ప్లంగ్ ఫూల్. ఒక గొయ్యి ఏర్పడింది, ఆ గొయ్యిని ఇమ్మీడియట్గా పూడ్చాల్సిన అవసరం ఉంది అంటూ ఆ కమిటీలు అయితే రిపోర్ట్ ఇచ్చాయి. ఇక ఆ కమిటీలతో పాటు రీసెంట్గా కూడా మళ్ళీ ఈ శ్రీశైలానికి సంబంధించిన ఇంజనీర్లు కూడా కేంద్రానికి మళ్ళీ ఒక లేఖ రాశారు. అయ్యా, గతంలో కమిటీలు వచ్చాయి, మాకు రిపోర్ట్లు ఇచ్చాయి, కానీ ఇప్పుడు ఇంకా ప్రమాదంలో పడింది, మీరు మళ్ళీ ఒకసారి కమిటీని పంపించి మాకు నిధులు సమకూర్చాలి అంటూ అడగ్గా, అయితే February 8 దిస్ ఇయర్, అంటే ఈ సంవత్సరం February 8లో ఒక కమిటీ కూడా వచ్చింది. ఈసారి వచ్చిన కమిటీ ద ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA, సెంట్రల్ వాటర్ సొసైటీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ KRMB, సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రిసోర్స్ స్టేషన్ CSMRS విజిటెడ్ ఇన్ ద శ్రీశైలం రిజర్వాయర్. ఇన్ని అంటే గతంలో కొన్ని కమిటీలు వస్తే ఈసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి ఒక్కొక్క పర్సన్ని తీసుకొని ఒక కమిటీని అయితే పంపించారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఏ లార్జ్ సింక్ హోల్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ప్లంగ్ పూల్ ఆఫ్ ద స్పిల్వే గేట్స్ ఆఫ్ ద డ్యామ్. స్పిల్వే ఇదేంటంటే వాటర్ని డ్యామ్లో ఆపిపెట్టాం, తర్వాత ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో వాటర్ అనేది ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి కిందికి దిగుతుంది. ఏదైతే ఫ్లో ఫాస్ట్గా కిందికి వచ్చి తగిలిందో అక్కడ వాటర్ తగలడంతో అక్కడ ఒక గొయ్యి ఏర్పడ్డది ఆ వాటర్ ఫ్లోకి. దాన్నే మనం స్ప్రింగ్ ఫూల్ అని అంటున్నాం, స్పంజ్ ఫూల్ అనేది. అయితే ద స్పిట్ ఈజ్ ఎస్టిమేటెడ్, అది ఎంత లోతుందబ్బా అని అడిగితే 45 మీటర్స్ డెప్త్, 45 మీటర్ల లోపలికి, 270 మీటర్ల వైడ్, ఇక 400 మీటర్ల లాంగ్. అంటే ఇది ఎంత పెద్ద గోయి అనేది 45 మీటర్ల లోతుంది ఈ గోయి అంటూ ఈ కమిటీ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, మరి దీనికి తక్షణ చర్యలు ఏం తీసుకోలేదా అంటే శ్రీశైలానికి సంబంధించి ప్రాజెక్టు ఇంజనీర్లు ఇప్పటికే కేంద్రానికి 3 సార్లు ఈ గొయ్యిని పూడ్చాలి, మాకు నిధులు ఇవ్వండి అంటూ లెటర్ రాశారు. అదేంటంటే ద ఇంజనీర్స్ హ్యావ్ సెంట్ ప్రపోజల్స్ టు ద సెంటర్ టు గివ్ 139 crores అండర్ ద డ్యామ్ రిహాబిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ DRIP2 ఫర్ ద పర్మనెంట్ రిపేర్ అండ్ ప్రాజెక్ట్. పర్మనెంట్ రిపేర్ చేయడానికి మాకు దాదాపు 139 కోట్లు ఖర్చు అవుతాయి, వీటిని ఇమ్మీడియట్గా పంపండి అంటూ సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే అనవసరమైన కోరిలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ అయితే చేసింది. ఆ తర్వాత కూడా ద అనదర్ ప్రపోజల్ విత్ 190 crores వాజ్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. తర్వాత 190 కోట్లతో మళ్ళీ ఒక ప్రపోజల్ని పెట్టారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత రీసెంట్గా కర్నూల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ CEO కబీర్ బాషా టోల్డ్ ఆంధ్రజ్యోతి దట్ ద అనదర్ ప్రపోజల్. ఆంధ్రజ్యోతి పేపర్తో మాట్లాడుతూ హ్యాజ్ ఆల్రెడీ సెంట్ టు ద సెంటర్. ఒక సెంట్రల్కి మళ్ళీ మేము నోటీస్ లోక్ అయితే పంపాము, మరి ఈసారైనా దాని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేము వెయిట్ చేస్తున్నాము అంటూ ఆయన కూడా అటు పేపర్లతో ప్రెస్లతో అయితే చెప్పారు. ఇది కనుక చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా NDA కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణ రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు ఎంతోమంది రైతులకు సుభిక్షంగా ఉండడానికి తాగునీరు అందించే, విద్యుత్ అందించే ఒక పెద్ద బహుళార్థ ప్రాజెక్ట్. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత అటు తెలుగు రాష్ట్రాల సీఎంల మీద ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది కాబట్టి అటు చంద్రబాబు చొరవతో ఈసారి దీనికి నిధులు ఇప్పిస్తే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.